శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 7వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ఈ కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా అటు ధనయోగాన్ని అటు రాజయోగాన్ని ఇచ్చే గ్రహం. అలాగే రాష్ట్రాధిపతి శనికి మిత్రగ్రహం. సో ఈ కారణం వల్ల అటువంటి శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. జాతక చక్రరీత్యా 12వ స్థానంలో శుక్రగ్రహం ఉన్నప్పుడు, గోచారరీత్యా శుక్రగ్రహం ఉన్నా కూడా జాతకుడు తన మనసులో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుకోవడం జరుగుతుంది. తను చాలా కాలంగా చేద్దామనుకున్నటువంటి కార్యక్రమాలు, అంటే అది ధన వ్యయమా, ఒక వాహనం కొనడమా, వివాహం చేసుకోవడమా, ఏదన్నా మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరడం, ఆనందంగా సంతోషంగా లగ్జరీగా మరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే జీవితాన్ని అనుభవించే యోగం ఉంటుంది శుక్రుడు 12లో ఉంటే. చిన్న వయసులోనే అంటే తొందరగానే అన్ని సౌఖ్యాలు అనిపిస్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఇది ఒక విధంగా ఒక మంచి పరిణామం ఈ రాశి వారికి. మరి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి. చతుర్థం ఏం చెప్తుంది? గృహం, వాహనం, విద్య, మదరు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయిన విషయాలు కాబట్టి అటువంటి వాటికి అటువంటి చతుర్థాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు జాతకుడు ఏదన్నా వాహనాన్ని కొనే ప్రయత్నం చేయడం కానీ, గృహాన్ని కొనే ప్రయత్నం చేయడం కానీ, లేదంటే గృహానికి అవసరమైనటువంటి వస్తువులు కొనడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే కొన్ని పాత ఏమైనా విక్రయించి కొత్తవి కూడా కొనుక్కోవచ్చు. అంటే శుక్రుడు ఎప్పుడు కూడా లేటెస్ట్ బ్రాండ్ న్యూ వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాడు. శుక్రుడు 12వ స్థానంలో ఉన్నవాళ్ళు ఏదైనా కావాలన్నప్పుడు కొత్త వస్తువు కొనుక్కుంటూ ఉంటారు. అదే శని లాంటి గ్రహం 12లో ఉన్నప్పుడు ఏదైనా పాత వస్తువులు, సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొద్దిగా ఆధునిక వస్తువులు కొనే అవకాశం ఉంది. ఇంకా భాగ్యాధిపతి వ్యయం. అంటే భాగ్యస్థానం ఏం చెప్తుంది మనకి? పుణ్యక్షేత్రాలు దర్శించడం, తండ్రి గారు, గురువు, ఉన్నత విద్య, అలాగే అదృష్టం, ఇవన్నీ కూడా జాతకుడికి తెలియజేస్తుంది. అటువంటి భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వల్ల జాతకుడు ఏదైనా దూర ప్రాంత ప్రయాణం చేయవచ్చు. పెద్దల్ని, గురువుల్ని, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, వాళ్ళ అవసరాల కొరకు కానీ ఏదైనా ధనాన్ని వెచ్చించడం కానీ, వారి కొరకు ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టి వాళ్ళని ఏదైనా పుణ్యక్షేత్రాలకో తీర్థయాత్రలకు పంపడం కానీ, మొత్తం మీద పుణ్య కార్యక్రమాలు, దైవ కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టచ్చు. లేదా స్వయంగా జాతకుడే ఉన్నత విద్య కొరకు గృహాన్ని విడిచి దూర ప్రాంతం వెళ్ళవచ్చు. మొత్తం మీద ఏంటంటే అంత ఖర్చుకు సంబంధించిన వ్యవహారాలే జరుగుతున్నాయి. ఇక కుజుడితో కలిసి ఉండడం, ఇది ఒక విధంగా ఏంటంటే జీవితాన్ని మరి కొద్దిగా లగ్జరీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే కుజుడు వ్యయంలో ఉండడం, అంటే ఇక్కడ దశమాధిపతి వ్యయంలో ఉండడం వల్ల, తృతీయాధిపతి వ్యయంలో ఉండడం వల్ల రెండు కూడా మనకి నష్టాన్ని చెప్తూ ఉంటుంది. స్నేహితుల వల్ల, లేదంటే అన్నదమ్ముల వల్ల, తోడబుట్టిన వారి వల్ల, ఏదైనా వృత్తిపరంగానో, సెల్ఫ్ మిస్టేక్స్ వల్లనో, సొంత నిర్ణయాల వల్లనో, ఎవరికైనా సూట్ ఇవ్వడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా నష్టపోవడం కానీ, మొత్తం వ్యాపారాన్ని వైండప్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు నడుస్తుంటాయి. అయితే ఉచ్చులో ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు అది కొంతవరకు బెటర్ చేంజ్ ఉంటుంది అన్నమాట. చాలా సందర్భాల్లో కొంత నష్టపోయినా అది జాతకుడికే కలిసి రావడం జరుగుతుంది. స్థిరాస్తుల మీద, భూముల మీద ఇన్వెస్ట్ చేయడం అది జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే జాతకుడు ఈ సమయంలో ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అది కొంతవరకు వ్యసనాల కొరకు, బలహీనతల కొరకు, ఎంటర్టైన్మెంట్ కొరకు, వేరే వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇందులో రహస్యమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. సో ఈ విధంగా కొంత అధిక వ్యయాన్ని జరిగే అవకాశం ఉంది. బట్ ఇదే టైంలో వాహన యోగం, గృహయోగం, విదేశీ అవకాశాలు కూడా రావడం జరుగుతుంటుంది. వాళ్ళ స్థాయిని బట్టి ఉండడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా రెండు గ్రహాలు కూడా జాతకం ఉండడం వల్ల జాతకుడు కంపల్సరీగా ఏదో ఒక లాభాన్ని, ఏదో ఒక సంతృప్తిని, ఏదో ఒక ఆనందాన్ని ఈ సమయంలో పొందే
అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ జాతకుడికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ జన్మశని ప్రభావం వల్ల ఏంటంటే ఎంతవరకు ఈ గ్రహాలు వేయంలోకి వచ్చినప్పుడు కూడా చాలా వరకు ఇప్పటికే కొంత స్ట్రగుల్ పడుతున్నాడు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. అయితే వివాహ విషయంలో మాత్రం మరి వివాహ ప్రయత్నాలు ఫలించడం ఇది ఎక్కువగా మగవారికి, అంటే ఇది ఫిమేల్ కన్నా మేల్ రాశి కాబట్టి మగపిల్లలకి వివాహం కుదిరే అవకాశం ఉన్నది. బట్ ఇక్కడ చాలా కాలంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకి వివాహం ఏదో కారణం వల్ల లేట్ అవుతుంది. సో ఆ కారణం ఈ టైంలో ఏంటంటే మరి శుక్ర కుజులు కలిసి వేయి స్థానంలోకి రావడం వల్ల కొంతవరకు ఈ సమయంలో జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల వివాహ సౌఖ్యాన్ని జాతకుడు పొందే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల కంపల్సరీగా జాతకుడి వివాహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాల్లో ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాల్ని ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని ఇబ్బందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకి అన్వయించినప్పుడు కృష్ణావతారం రామావతారం రెండు కూడా సూర్య చంద్రులకి వర్తిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది. పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న, అతని వ్యక్తిత్వం తెలుసుకున్న, అతను ఎంత గొప్ప వీరుడు అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు, ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు. అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం వంశాన్ని రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది. సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకరిని సంహరించాలన్నా చనిపోయిన వాళ్ళని బతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట. జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది. సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి మృత సంజీవిని విద్య వెలిసినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు, తద్వారా శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహ ప్రభావస్తులు ఇతరుల్ని బతికించడం అంటే వాళ్ళ ప్రాణాల నుంచి బతికించవచ్చు. వారి వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు. సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది. అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల, అంటే శుక్రుడే వివాహకారకుడు. జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి. కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా, వివాహం జరగాలన్నా, స్త్రీ సౌఖ్యం పొందాలన్నా, అలాగే జాతకుడు సుఖమైన జీవితం, అంటే కామన్గా ఆర్డినరీ జీవితం అన్నా సరే కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా, ఒక వాహనంలో తిరగాలన్నా, ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా శుక్రుడి యొక్క అనుగ్రహం 100% ఉండాలి. శుక్రుడు బలహీనమైనప్పుడు, శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత అవడం వల్ల మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు. మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే మరి శుక్రగ్రహం భూదేవిగాను, బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం. ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ చదవవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం
ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు మరి శుక్రుడి యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో మరి ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా 12 రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా ఉండ్రాళ్లతో పూజించడం, లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకటహర చతుర్థి పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.